ఎలా ఉన్నావా? అన్నంలో బాగుందా? వస్తే బాగున్నాయి. ఏం కూరమా? పీతల కూర. సముద్రం పీతలంట. అక్క తీసుకొచ్చింది, చేపలక్క. మన నాకేం కూర ఉండే? నీకు పీతలే. నాకు ఆ స్మెల్లే పడదు. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది తింటారు పీతల కూర అంటే? అసలు ఎంతమంది తెలిసి పీతలు అంటే? ఎంతమంది తెలీదు వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నా కోసం ఏం వండలేదు ఫ్రెండ్స్. సూపర్ ఉంది కూర. సముద్రం పీతలు. ఏమో నాకు ఆ స్మెల్లే పడదు. అవి గుచ్చుకోవంటే సూపర్. ఎవరు తినలేదు. అన్నయ్య ఫ్రెండ్ జనార్దన్ తింటాడు. మళ్ళీ గర్ల్ ఫ్రెండ్ ఓ పట్టు పడతాడు అనమాట దాన్ని. ఆ అన్నయ్య కదా నీకు అలవాటు చేసింది, జనార్దన్ అన్నయ్య. మరి ఎవరు? బేబీ మా అమ్మ. బేబీ మా అమ్మ ఎవరు? వాళ్ళ అమ్మమ్మ. అప్పుడు అంతకుముందు తెలియదు కదా నీకు కూర? అంతకుముందు తెలియదు ఫ్రెండ్స్. మా పక్కన బేబీ మా అమ్మ అని ఉండేది, శైలు వాళ్ళ అమ్మమ్మ. వాళ్ళు అలవాటు చేసింది ఇవన్నీ. అంతకుముందు తెలియదు ఫ్రెండ్స్ నాకు. వండేసేది నాకు కూర. బాగుంటుందమ్మా తినని. అట్లా అలవాటు అయిపోయింది. సూపర్. అంతకుముందు చికెన్ కానీ ఫిష్ కానీ ఇవి తెలుసు. ఈ పీతలు, చిన్న చేపలు ఇవన్నీ తెలియదు ఫ్రెండ్స్ మా అమ్మకి. నాకు బెండకాయ ఫ్రై చేయి. ముక్కలన్నీ ముద్ద దిగదు ఫ్రెండ్స్ మనకి. నిన్న మొన్న అక్కడ భోజనాలు అయితే ఆ భోజనం చేసాము. ఏదేమైనా ఈరోజు నాన్ వెజ్ తినాల్సిందని చెప్పేసి పీతలు తీసుకొని మంచిగా వండుకొని తింటున్నాం. పీతలు మాత్రం ఏమో టేస్ట్ ఉంది. అంత చిన్నగా ఉన్నాయి అంటే సముద్రం నాటు పీతలు బాగుంటాయి. లైక్ పీతలు అన్నిటి ఒక పట్టు పడతా అన్నం అయినాక ఇంకా వేసుకొని ఇంకా ఎలా ఉన్నావా? అన్నంలో బాగుందా? వస్తే బాగున్నాయి. అన్నంలో తింటారు కదా. చెప్పువే ఫ్రెండ్స్. అయిపోయింది. ఈ చిన్న వీడియో కానీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. ఇప్పటి వరకు ఏం తీసాడో నాకైతే తెలీదు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నాడు ఫ్రెండ్స్. అంతే, బాయ్.